నమస్కారం. వెల్కమ్ టు జేబీఎస్ మీడియా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు డిఫెన్స్లోనే ఉంటారా? అసలు రాజకీయం అంటే ఏంటి? ఎప్పుడు కాసుకోవడం ఉన్నాయి, లేకపోతే అటాక్ ఇవ్వడం అనేది ఉంటుందా? నేను ఎందుకు చెప్తున్నానంటే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాల వరకు టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు బయటికి రావడానికి భయపడ్డారు. ఏదైనా నిరసన తెలియజేయడానికి కానీ, లేదంటే ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడానికి కానీ చాలా వరకు భయపడిపోరు. అప్పుడు డిఫెన్స్లోనే ఉన్నారు. 2014, 2019 అధికారంలో ఉన్నప్పుడు కూడా డిఫెన్స్లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పక్షం మీద అటాక్ చేసేటప్పుడు అప్పుడు డిఫెన్స్లోనే ఉన్నారు. పికి డైమండ్ కానీ అవినీతి కేసుల్లో కానీ అప్పుడు డిఫెన్స్లో పడిపోయి దాని నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కేసులకి భయపడి అప్పుడు డిఫెన్స్లోనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అటాక్ ఇస్తుంటే ఇప్పుడు డిఫెన్స్లోనే ఉన్నారు. కాదు మాది మంచి ప్రభుత్వం, మేము చాలా బాగా చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇదే డిఫెన్స్, ఇంకా తమను కాపాడుకోవడాకే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకెప్పుడు చేర్చుకుంటారు రాజకీయం.